మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. ప్రియులారా, ఈ 25వ అధ్యాయం మొదటి 13 వచన భాగాల్లో ప్రభువారు పరలోక రాజ్యమును గూర్చి బోధిస్తూ, ఆ పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అని తెలియచేస్తూ, వారిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో పాటు సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా 10 మంది కునికి నిద్రించారు. అర్ధరాత్రి వేళ, ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనరండి అని కేక వినబడిను. అప్పుడు 10 మంది కన్యకలు లేచారు, తమ దివిటీలు చక్కపరుచుకున్నారు. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు దివిటీలు ఆరిపోవచ్చున్నవే. అప్పుడు వారు బుద్ధిగల వారిని అడుగుతున్నారు, మీ నూనెలో మాకు కొంచెం ఇవ్వమని. బుద్ధిగల కన్యకలు వారితో మాట్లాడుతూ, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొండని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు రావటం, సిద్ధపడి ఉన్నవారు అతనితో పాటు పెండ్లి విందుకు వెళ్ళటం మనం చూస్తున్నాం. ప్రియులరా, ఈ ఉపమానంలో ప్రభువారు తెలియజేస్తున్న ఆత్మీయమైన సత్యాలు మనం గుర్తిరిగి గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన రాకడ ఎప్పుడు ఎలాగ ఉండబోతుందో మనకు తెలియదు. కనుక ఆయన రాకడ కొరకు మనం మెలకువ కలిగి ఎదురు చూస్తూ జాగ్రత్త కలిగి కనిపెట్టుకోవాలని ప్రభువారు ఈ ఉపమానం తెలియజేస్తున్నారు. చూడండి, 10 మంది కలిసి వచ్చారు, 10 మంది నిద్రించారు, 10 మంది లేచారు. కానీ పెండ్లి కుమారుడు వచ్చేటటువంటి సమయానికి బుద్ధి లేని వారి దివిటీలు ఆరిపోతున్నాయి. కారణం ఏంటంటే వారి సిద్ధులలో నూనె లేదు. అనగా వారికి వాక్యం లేదు, ప్రార్థన జీవితం లేదు, మెలకువ కలిగిన సిద్ధపాటు లేదు, దేవుని కొరకు కనిపెట్టుకొనగలిగే అనుభవం లేదు. ఆయన వచ్చేటటువంటి సమయానికి చూడండి, వారి జీవితాలు ఎంత నిసారమైపోయినటువంటి స్థితిలో ఉన్నాయో. బుద్ధి కలిగిన వారు సిద్ధపరుచుకున్నారు, తమ దివిటీలతో పాటు సిద్ధులలో నూనె తీసుకొని వచ్చారు. వాక్యాన్ని గైకుంటూ వాక్యానుసారంగా జీవిస్తూ మెలకువ కలిగిన ప్రార్థన ఆత్మ కలిగి దేవుని కొరకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలకు బుద్ధి కలిగిన వారు సాదృశ్యంగా ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినముల్లో కూడా చాలామంది సంఘంలో ఉన్నామనుకుంటున్నాం, సహవాసములో ఉన్నామనుకుంటున్నాం, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నా, వాక్యానికి మన హృదయంలో తావులేదు, దేవుని కొరకు సిద్ధపడే జీవితం లేదు, మెలకువ కలిగిన ప్రార్థన జీవితం లేదు, ఆయన కొరకు, ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొనగలిగేటటువంటి జీవితం లేదు. ఎలాగా మరి నువ్వు ఆయన రాకడని ఎదుర్కొంటావు? ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాలు మనం పరిశీలన చేయవలసినటువంటి వారమై ఉన్నా. పెండ్లి కుమారుడు రావటం, ఆ విందులోనికి ప్రవేశించిన తర్వాత వాళ్ళు వచ్చి తలుపు కొడుతున్నారు. అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు అంటాడు,
మిమ్ము నెరుగును, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. నేను మిమ్ము నెరుగునని చెబుతున్నాడు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని నమ్మక, వాక్యాన్ని కలిగి ఉండక, ఒకవేళ దేవుని బిడ్డలమని చెప్పుకొని మెలకువగలిగిన ప్రార్థనా జీవితం లేక, ఆయన కొరకు కనిపెట్టుకొనగలిగే జీవితం లేకపోతే భవిష్యత్తులో ఇదే మాట మనము కూడా అనిపించుకొనవలసి వస్తుంది. కనుక జాగ్రత్త, సిద్ధపడదాం దేవుని రాకడ కొరకు. 24వ అధ్యాయంలో కూడా ప్రభువారు అంత్యదినముల్లో జరగబోయే సంభవాలను తెలియజేస్తూ 44వ వచనంలో కూడా ఇదే మాట తెలియజేస్తాడు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మీరు అనుకొనని గడియలో వస్తాడు కాబట్టి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. స్వస్థ బుద్ధి కలిగి, మెలకు కలిగి, ప్రార్థన చేస్తూ, సిద్ధపడుతూ ఆయన కొరకు కనిపెట్టుకొనగలిగినటువంటి వారుగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఆధ్యాత్మికత ఎలాగుంది? బుద్ధి లేని కన్యకల వలె సిద్ధపాటు లేనటువంటి క్రైస్తవుడు ఉన్నావా? బుద్ధి కలిగి దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొనగలిగే స్థితిలో ఉన్నావా? ఎలాగున్నావు? ఒకసారి నీ జీవితాన్ని యోచించుకో, నీ జీవితాన్ని పరిశీలించుకో. ఆయన రాకడ, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు గనుక ప్రభువారు ఆయన కొరకు మనం మెలకువగలిగి కనిపెట్టుకోవాలి. సత్యవాక్యమందు ప్రతిష్ఠించబడాలి. సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉండాలి. ఆయన రాకడ కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు ఆశతో ఎదురు చూస్తూ కనిపెట్టుకొనగలిగేటటువంటి వారే ఆయన మహిమలో నిలిచి ఉండేవారు. కనుక ఈ మాటలను బట్టి మన జీవితాలు ఇంకా సంసిద్ధత లేకపోతే, సిద్ధపాటు లేకపోతే, ఇక నుండైనా సిద్ధపాటు కలిగి ఆయనతో సదాకాలం ఉండగలిగే భాగ్యాన్ని పొందుకుందాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవా, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను నాయన. ఈ ఉదయకాల సమయంలో మరొక మారు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మేము ప్రభువు రాకడ కొరకు కనిపెట్టుకొనగలిగిన వారు ఉండాలని, సిద్ధపాటు కలిగి, మెలకువ కలిగిన ప్రార్థనాత్మతో స్వస్థ బుద్ధి కలిగి ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. స్తోత్రాలు. మాలో ఎవరు సోమరులుగా, నిర్లక్ష్యంగా, నాయన వేమరపాటు కలిగి, అజాగ్రత్త కలిగి, మమ్మును మేమే పాడు చేసుకునేటటువంటి వారుగా ఉండక ప్రతి ఒక్కరూ జాగ్రత్త కలిగి నడుచుకొనగలిగిన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. జ్ఞాపకం చేసుకోండి. ఈరోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ కృపతో నింపి బలపరుస్తూ సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.